ఆ! ఆ! సార్ హలో! పాస్టర్ గారా? అవునయ్యా. ప్రైజ్ లార్డ్. మీరు? ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అదే ఏం లేదు. నేను వీడియోలు చూస్తున్నాను మీయి. ఫాలో అవుతాను. అవును. అందుకని కాల్ ఓకే. చేశాను సార్. ఓకే. ఓకే. పర్లేదు. ప్రైజ్ లార్డ్. అయ్యా మీ పేరయ్యా? సార్. నా పేరు దానియేల్ సార్. డానియల్. ఓకే. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. బాగున్నారా? అయ్యా? నేను సినిమా ఇండస్ట్రీలో చేస్తానండి. ఓకే. ఓకే. మీరు మీరంటే మీ చాలా చూస్తున్నాను వీడియోస్ అవన్నీ. అయ్యా చాలా సంతోషం. ఎక్కడ సార్ మన చర్చు? చర్చ్ అంటూ ఏమీ లేదయ్యా. ఆ! చర్చ్ ఏమి లేదు. ఆన్‌లైన్‌లో మాత్రమే చేస్తున్నాను. అదే దేవుడిని అడుగుతున్నా ఎక్కడైనా ఏమంటారు నేనున్న కర్నూలు పట్టణంలో ఎక్కడైనా లీజుకి గాని, రెంట్‌కి గాని ఒక సెంట్ గాని అలా దొరికితే స్టార్ట్ చేయాలని చూస్తున్నా. ఓకే. 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 దేవుడు సాయం చేస్తాడు. ఖచ్చితంగా. ఎక్కడ అయ్యా. కర్నూలులోనా మీది? అవునయ్యా. కర్నూలులోనే. నేను రియల్ ఎస్టేట్ మీరు కూడా చేసాం అప్పుడు. కర్నూలులో మేము ఆఫీస్ పెట్టామనండి. అవునా? ఎవరైనా తెలిసిన వారు ఉన్నారా ఇక్కడ? అంటే నాకు రియల్ ఎస్టేట్‌కి సంబంధించి ఎవరు తెలీదనమాట. ఆ! ఆ! అందుకని మీకు ఒకవేళ ఎవరైనా తెలిసి ఉండి అట్లా చర్చికి వీలుగా ఉండే ప్లేస్ ఏదన్నా ఆ! ఔట్‌స్కట్స్‌లో అయినా సార్. అంటే మీకు ఇబ్బంది లేకపోతే ఒకసారి పర్లేదు, ప్రయత్నించగలరా? పర్లేదు, పర్లేదు, పర్లేదు. చేద్దాం సార్. అయ్యో! మీరు చేసేటువంటి సేవలు ఇదే ఉంది సార్. యాహ్! చాలా సంతోషం. చాలా చక్కగా చేస్తున్నారు పరిచర్య. ఎందుకంటే యాహ్! మీరు ఈ వయసులో ఇంత మంచిగా చేయడం అనేది అది దేవుని కృప తప్ప ఇంకోటి కాదు. అవునయ్యా. అంతా దేవుని దయనే. అండ్ మీరు హైదరాబాదే ఇప్పుడు? ఏవండీ? మీరు హైదరాబాద్‌లో ఉంటున్నారా? అవునండి. ఫిల్మ్ నగర్. ఓకే. ఓకే. చాలా ఫిల్మ్ సంతోషం. నగరు. అదే నేను చూసాను. నిన్న కూడా చూసాను. ఈరోజు కూడా చూసాను. అదే యాహ్! బాగా చెప్తున్నాడు వాక్యం. యాహ్! పెడదాం అని చెప్పి నేను అనుకున్నాను. నిన్న అనుకున్నా గానీ కుదరలేదు. యాహ్! నిన్న వేరే సినిమా ఓపెనింగ్‌కి వెళ్ళి హ్మ్. అయిపోయింది. అదే ఇప్పుడు చూసి మరి చేద్దాము అని చెప్పి చేశానన్నమాట. చాలా సంతోషం. యాహ్! చూద్దాం సార్. మీకు ఎక్కడ కావాలి ప్లేసు? అంటే మామూలుగా ఇటు ఔట్‌స్కట్స్‌లో ఎక్కడైనా పర్లా? హ్మ్. కాపోతే ఇప్పుడు మామూలుగా చర్చి అట్లా పెడితే ఏమంటారు కొన్ని చోట్ల ప్రాబ్లమ్స్ ఉంటాయి గదా! ఇప్పుడు హ్మ్. హ్మ్. ముజఫర్ నగర్ ఆ సైడ్ అనుకుంటే కొంచెం అక్కడ ఇబ్బందనమాట. ఇక్కడ సో, అందుకని కొంచెం ఔట్ సైడ్స్‌లో ఎక్కడైనా కొంచెం ఖాళీగున్న ప్లేసెస్‌లో ఆ! లీజుకి గాని, రెంట్‌కి గాని ఒకవేళ ప్లేసెస్ ఏమన్నా దొరికితే ఆ! అక్కడ స్టార్ట్ చేద్దాం ప్రస్తుతానికి అని చెప్పి అనుకుంటున్నా అనమాట. ఆ! 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 పర్లేదు. మీరు గూడా ఎలాగో ఆ ఫీల్డ్‌లో ఉన్నా అన్నారు గదా! కొంచెం ఏమన్నా కనెక్షన్స్ ఉంటాయి గదా! ఇప్పటికైనా గాని అని 100% మాట్లాడాను. అండి. నేను కర్నూలులో 5 ఇయర్స్ అక్కడే ఉన్నాను నేను. ఆహాహా! హ్మ్. ఓకే. ఆ బస్ స్టాండ్ పక్కన నాకు అప్పుడు హ్మ్. 750 750 గజాలుండేయి ఓకే. మొత్తం దగ్గర. వావ్! చాలా సంతోషమే. ఆహ్, అప్పుడు అమ్మేసాం. అప్పుడు చాలా తక్కువకి అమ్మాను. అవును. ఈ టైమ్ లైన్స్‌లో కొంచెం బాగా పెరిగాయి రేట్స్. హ్మ్. అప్పుడు నేను అమ్మింది ఎంతండి గజం అప్పుడు 25,000కి అమ్మాను. హుహుహుహు. ఇప్పుడు 1,20,000 చెప్తున్నారట. గజము అవును. అవునయ్య అంతుంది. ఆ! నేను రీసెంట్‌గా ఇటు హోటల్స్ ఉన్నాయి కొన్ని. ఏదంటే అది హ్యాంగ్ ఔట్ అని, మిస్టర్ ఇడ్లీ అని ఆ సైడు నేను మొన్న అడుగుతే హ్మ్. సెంట్ 18,00,000 చెప్పారనమాట. బా! 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 చాలా హెవీగుందనుకోని చేతవ్వల. ఆ! అంటే ఇప్పుడు పోనీ అమౌంట్ హ్మ్. రావట్లేదా? కొంచెం దశమ భాగాలకి. లేదు. అయ్యో! నేనేమి తీసుకోవట్లా, ఏవి అడగట్లా. నేను ఆ! అవేమి చేయదలుచుకోలా. అయ్యయ్యయ్యో! ఆ! సో, జస్ట్ గాస్పెల్ మాత్రమే నేను స్ప్రెడ్ చేయాలనుకున్నా. అంటే ఇప్పుడు కొద్దిగా నెగెటివ్ ఇంప్రెషన్ ఎక్కువైందనమాట వాటికి సంబంధించి. ఓకే. అదొకటి ప్లస్ కొత్త నిబంధనలో గాడ్ గూడా దశమ భాగాలేమి తీసుకోండని ఎక్కడ ఎవరికీ చెప్పలా. ఆ! జస్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా హార్ట్‌ఫుల్‌గా ఇస్తే ఇవ్వండి. లేతే లేదన్నాడనమాట గాడ్. ఆ! సో, ఇంక ఓకే అనుకోని అంటే ఇప్పుడు నేను ఇంకా స్టడీ చేస్తున్నాను. మాస్టర్స్ చేస్తున్నాను యాక్చువల్లీ. ఓహో! బైబిల్ మాస్టర్స్. ఓకే. సో, ఇంక నేను ఓకే స్టార్ట్ చేద్దాం ఎక్కడైనా అని స్టార్టింగ్ అయితే ఆన్‌లైన్‌లో మాత్రమే నేను స్టార్ట్ చేశా. వెరీ గుడ్. ఎక్కడైనా దేవుడిస్తే ఒక ప్లేసెస్ ఒకటి ఖచ్చితంగా సార్. మీరు దేవుని పని చేస్తున్నప్పుడు దేవుడు ఇయ్యకపోతే ఎవరు ఇయ్యాలి చెప్పండి. ఆ! అవునయ్యా. ఖచ్చితంగా మీకు ఇస్తా. హ్మ్. ఇప్పుడు నేను తలంపు లేకపోతే నేను అయ్యా. చేయను గదా!
అవునయ్యా. సహాయం చేయటం కూడా దేవుని యొక్క ప్రణాళికే. ప్రతిదీ అవును. దేవుని ప్రణాళికేనండి. అవునయ్యా. ఏమంటారు? అంతే అంతే. తప్పకుండా ఖచ్చితంగా. అది దేవుని చిత్తం లేనిదే ఏం జరుగుద్ది? అదే. దేవుని చిత్తం అనేది ఏది జరగదండి. అవునయ్యా. ఆ! ఇదెక్కడ కర్నూలులో? కర్నూలులో ఇక్కడ ఎస్టీపీసీ గ్రౌండ్ అని ఉంటది కదయ్యా ఒకటి. అవును. తెలుసు. ఆ, దాని వెనక ఉంటదన్నమాట మా ఇల్లు. ఓకే. సో అక్కడ నేను అక్కడ ఉంటున్నాను. ఆహా! కానీ చాలా సంతోషం మిమ్మల్ని కలవడం. ఆ! అదెట్లా దేవుని కృప సార్ మనదేముంది. అవునయ్యా అవునయ్యా. ఎట్లయ్యా ఫీల్డ్ ఎలా ఉంది? బాగుందా అంతా మీకు? ఇప్పుడు 3 సినిమాలు చేస్తున్నానండి. ఓకే ఓకే. అంటే ఎట్లా మీరు డైరెక్టరా లేకపోతే ప్రొడ్యూసర్‌నండి. ప్రొడ్యూసర్? ఓకే ఓకే ఓకే. స్తోత్రం. యా. మొత్తం 3 సినిమాలు కలిపి 48,00,00,000 అవుతుంది. ఓ వావ్. చాలా సంతోషమయ్యా. దేవుడు మిమ్మల్ని మంచి స్థాయిలో ఉంచాడు. ఆ! ఎంతకంటే గొప్పదేం లేదు. సార్ ప్రభు దయ. తప్పకుండా వీలైనప్పుడు నేను ఎప్పుడైనా హైదరాబాద్కి వస్తే మిమ్మల్ని కలవచ్చా? ఖచ్చితంగా రండి. తప్పకుండా. థ్యాంక్స్ అలాట్ థ్యాంక్స్ అలాట్. మీ పేరయ్యా? దానియేలు. దానియల్. ఓకే ఓకే. సారీ మర్చిపోయాను. మీకు పర్వాలేదు. మీకు ఓకే అంటే నేను ఫ్లైట్ టికెట్ నేను చేపిస్తాను. అంటే అయ్యో లేదు, కర్నూలు నుంచి ఫ్లైట్ లేదనుకుంటాయా. అంటే జస్ట్ ఆన్ రోడ్ వచ్చేస్తాను. కర్నూలు ఫ్లైట్ లేదా? ఆ కర్నూలు నుంచి లేదు. మామూలుగా హైదరాబాదు 3 hours కదా జర్నీ నార్మల్గా అయితే. ఆ! అందుకని స్టార్టింగ్ పెట్టారు. ఆ! కాకపోతే వెయిటింగ్కి 1 hour పడుతుంది కదా ఫ్లైట్లో. ఆ! అక్కడ చెకప్ అని ఇంక అందుకని అది తీసేశారు అనమాట. ఓకే. ట్రావెలింగ్ డిస్టెన్స్ అంతే వస్తుంది అన్నట్టుగా పెట్టలేదు అది. ఓకే. ఓకే. చాలా అంతకుముందు సంతోషమయ్యా. ఉన్నట్టుంది. ప్రైజ్ అందుకే లార్డ్. నేను అయ్యా అన్నాను అట్లా. అంతకుముందు పెట్టినట్టున్నారు కదా! అంతకుముందు స్టార్టింగ్లో పెట్టారు. ఆ! స్టార్టింగ్లో పెట్టారు. ఇంకా తర్వాత అంతా ఒకటే అవుతుంది టైమింగ్ అన్నట్టు అదే. వాళ్ళు హైదరాబాద్కి తీసేశారనమాట. ఇప్పుడు జస్ట్ చెన్నై, విజయవాడ, బెంగళూరు, హ్మ్. ఇంకోటి వైజాగ్ అనుకుంటా. ఈ 4కి ఉన్నాయి. అదే నేను అంతకుముందు విన్నాను. అందుకే నేను అట్లా. ఆ! స్టార్టింగ్ టైమ్ లైన్స్లో పెట్టారు. హ్మ్. ఇప్పుడు ఏంటి నెగెటివ్ అంటున్నారు. ఏంటి నెగెటివ్ ఏమి వెళ్ళిపోతుంది? ఇప్పుడు చాలా మా మా చర్చి పాస్టర్ గారు ఏమన్నారంటే హ్మ్. పాత నిబంధనలో 10% అండి. కొత్త నిబంధనలో ఇంకా ఎక్కువ ఉంది. ఆ ఉన్నదాంట్లో కొత్త నిబంధన ఎలా ఉందంటే ఆశీర్వదించబడిన కొలది ఆ! అనేది ఉంది. ఆ! అంటే మెండుగా ఎంత బ్లెస్ ఇవ్వాలి. అయితే అంత. దానికి దశంభాగానికి లింకప్ ఏం లేకుండా ఆ! ఎంత బ్లెస్ అయితే అంత ఒకటి. హ్మ్. ఎవరికి ఎంత ఇవ్వాలనిపిస్తే అంత. అయితే ఇచ్చేది ధారాళంగా ఇవ్వండి. ప్లస్ ఆ! మీకు నచ్చినట్టుగా సనుక్కోకుండా, గొనుక్కోకుండా ఇవ్వండి. ఇది కొత్త అదే. నిబంధన ఇది ప్యాటర్న్ అన్నమాట. అది గదా! హ్మ్. ఆ! అంటే నేను నెగెటివ్ ఇంప్రెషన్ అనింది ఏంటి అంటే, ఇప్పుడు నార్మల్‌గా కొన్ని వీడియోస్ కొంచెం వైరల్ అయ్యాయి ఈ టైమ్ లైన్‌లో. ఆహా! ఏంటంటే కానుకలు అడిగే విధానం అనేది మరీ ఎక్స్‌టెంట్‌కెళ్ళి అడిగారనమాట. ఓకే. కైండ్ ఆఫ్ పాత నిబంధన ప్యాటర్న్‌ని యూజ్ చేసుకొని కొత్త నిబంధన స్కిప్ చేస్తున్నారు ఇప్పుడు మనోళ్ళు. ఆ! సో, పాత నిబంధన ప్యాటర్న్ ఒక్కటినే వాళ్ళు హైలైట్ చేసుకొని మీరు దొంగలు, మీరివ్వాలి. ప్లస్ కొంతమంది ఎలా అడుగుతున్నారంటే ఒక స్టేజ్‌కి వెళ్ళినప్పుడు ఇప్పుడు నార్మల్‌గా ఏంటి మనకి రూ. 100 నోట్స్ ఎక్కువ అలవాటయ్యాయనుకో రూ. 10కి వాల్యూ లేనట్టుగా చూస్తాం గదా. అవునవును. అట్లా కొంచెం బాగా ఏమంటారు ఎదిగిన సేవకులుంటారు గదా. వాళ్ళేం జేస్తున్నారంటే రూ. 1,00,000 ఇవ్వండి, 10,00,000 ఇవ్వండి, 5,00,000 ఇవ్వండి. సంఘంతో ఒకటి చెప్పుకుంటే బానే ఉండు. ఎందుకంటే సంఘం మనం క్రైస్తవులం గాబట్టి ఓకే. వి యాక్సెప్ట్ దట్ గాడ్ జెప్పాడని. ఆ! కాపోతే బయటేమైందంటే అది నెగెటివ్‌గా పడి కొంచెం అన్యులు ఆళ్ళీళ్ళు ఉంటారు గదా. ఆ! ఎక్కువగా వాటిని బ్లేమ్ జేస్తున్నారనమాట. ఓకే. సో, అందుకని ఆన్‌లైన్‌లో మనకెందుకులే ఆ విషయాలని ఆ! నేను అదే. ఆన్‌లైన్‌లో ఎప్పుడు ఎత్తట్లా. అడగొద్దు. అయితే ఏం ఇప్పుడు ఒకటండి. ఇప్పుడు యాహ్! మీరు చర్చ్ తీసుకున్న ఇప్పుడు నేనున్నాను. యాహ్! నేనేం చేస్తాను అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, రూ. 1,00,000 ఉందనుకోండి. యాహ్! నేనేం చేయగలనంటే నాకున్నటువంటి గుడ్ విల్‌తో దాన్ని 70,000కి ఇప్పించగలను. అవునయ్యా! అంతే కదా! అంతకు మించి అంతే. నేను ఫ్రీగా ఇప్పించలేను కదా! అవునయ్యా! కరెక్టే. ఇప్పుడు ఈ 70,000 ఎలా రావాలి మనకి? హ్మ్. కదా! అవునయ్యా! ఇప్పుడు ఏ పాస్టర్ కూడా తన చేతిలో నుంచి పెట్టరుగా. అవును. హ్మ్. ఖచ్చితంగా. హ్మ్. అవును. ఖచ్చితంగా. హ్మ్. ఈ ఎవరు చేయరు. చేతిలో పెట్టి చేయాలంటే ఏ పాస్టర్ చేయరండి. నాకు తెలుసు కదా! అవునయ్యా! కాబట్టి మీరు కొంచెం
ఇబ్బంది పడుతున్నారేమో అనుకుంటున్నాను. అంటే ఇబ్బంది అంటే నాకు అర్థం కాలేదయ్యా. అదే కొంచెం ఈ అమౌంట్ దగ్గర ఇబ్బంది పడుతున్నారు. మీరు రేపు ఇప్పుడు చర్చ్‌కి మనం ఇప్పిస్తాను. నాకేం ఇబ్బంది లేదు. మరి అయ్యా, అమౌంట్ ఎలా అరేంజ్ చేసుకోగలరా? అది ఇంకా దేవుడు చూసుకుంటాడయ్యా. ఆ! జస్ట్ అంటే నాకైతే నమ్మకం ఉంది. ఓకే, చేతులు అయితే ఏమీ లేవు అంటే వాస్తవంగా. హ్మ్. కానీ హ్మ్. ఒకవేళ ఇది ఇప్పుడు మీరు నాకు ఫోన్ చేయడం అది దేవుని చిత్తం అనుకుందాం. మీకు ఆ సార్ గొప్ప దేవుడి పలుకుబడి చిత్తం ఉంది. అనుకోవడం కాదండి. దేవుడి దేవుని చిత్తం చిత్తమే. లేకపోతే ఫోనే కలవదు. ఖచ్చితంగా, ఖచ్చితంగా, హ్మ్. ఖచ్చితంగా. సో హ్మ్. ఇప్పుడు మీరు చూపించేది కూడా దేవుని చిత్తమే ఉంటది. కరెక్టే అవును. కదా? సో అవునవును. ఆయన చిత్తాన్ని నేను చేసుకోవడానికి దేవుడు ఏదో ఒక రకంగా నాకు సాయం చేస్తాడు. ఆ నమ్మకం అయితే నాకుంది. హ్మ్. 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 అంటే నేను చాలా మందిని అడిగానయ్యా సహాయం. అంటే సహాయం అంటే ధనం పరంగా కాదు. హ్మ్. ఎక్కడైనా ఒక స్థలం ఉంటే అంటే కొంచెం హ్మ్. నాకు తెలిసిన రిలేటివ్స్ కూడా ఈ రియల్ ఎస్టేట్‌లో ఉన్నారు. హ్మ్. నేను వాళ్ళని దరిదాపు ఒక 2, 3 నెలలు అడిగా. హ్మ్. మీరు కనీసం మాట సహాయం కూడా వద్దు. పలానా హ్మ్. చోట ల్యాండ్ ఉందని ఒక మాట చెప్పినా, అది మిగతాది మాట్లాడుకునేది నేనే చూసుకుంటానని చెప్పా. హ్మ్. కానీ వాళ్ళేం మాట్లాడలా. సో ఇంక నేను కూడా సర్లే దేవుడా ఇది నీ చిత్తం కాదేమో అని చెప్పి నేను వదిలేసానయ్యా. అంతే. అంతే. ఏం పర్లేదు. ఏం ఆ, పర్లేదు. అదే. మీకు ఇబ్బందేం లేదు. మీకు ఆ బస్ స్టాండ్ దగ్గరలోనే ఇప్పిస్తాను. లేదంటే ఓకే అయ్యా. గడియార స్తంభం సెంటర్ అయినా కూడా మన దగ్గర అవకాశం అయ్యా. ఉంది. అయ్యా. ఆహ్, అది ఏదో ఒకటి ఉమ్. మనం చూద్దాంలెండి. ఇబ్బందేం లేదు. పరిచయం తప్పకుండా, చెప్పా కదా! తప్పకుండా, మీకు దేవుడి చిత్తం అయితే ఖచ్చితంగా నేను చేస్తాను. అది మీరు తప్పకుండా అయ్యా. కొంచెం అమౌంట్ చేసుకోండి. అరేంజ్ చేసుకోండి కొంచెం. తప్పకుండా, తప్పకుండా. అమౌంట్ అంటే ఎంత అవ్వచ్చయ్యా? జస్ట్ ఒక ఇమాజినేషన్. మీకు అడ్వాన్స్ వచ్చేసి 4,00,000 ఉంటుంది. అయ్యా. అదేంటంటే ఆహ్, మొత్తం 550 గజాలండి. అయ్యా. ఫ్లాట్ మొత్తం. ఉమ్. పైన, కింద 2 మీరే వాడుకోవచ్చు. ఓకే, ఓకే, ఓకే. ఆ! నెలకు ఒక రూ. 50,000 దాకా పడ్ అయ్యా. యాక్చువల్‌గా 80,000 అది. 80 85,000 అయ్యా. మీకు మనకు దేవుని సేవ కోసం కాబట్టి 50,000కి నేను ఇప్పిస్తా. ఓకే అయ్యా. అది మీరేమన్నా ఓకే అంటే చేద్దాం. మీరు చూసుకోండి ఫస్ట్. చూసుకున్నాక ఓకే. ఈ సార్ మీరు వాస్తవంగా చెప్తున్నానంటే, మీరు వాస్తవంగా కొంత ఇబ్బంది అంటే వెనకబడ్డారేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇక్కడ ఫిలింనగర్‌లో ఒక అతనున్నాడు. అయ్యా. అతను అయ్యా. ఆహ్, రెంటొచ్చేసి రూ. 4,50,000 రెంటు. ఉమ్. ఏది ఓన్లీ రెంటు. ఓకే, ఓకే, ఇతని ఓకే. దగ్గర పనిచేసే 4,00,000. వాళ్ళకి 4,50,000 ఒక్కొక్కళ్ళకి అయ్యా. 80,000 జీతం, ఒకడికి 1,50,000 జీతం, ఒకడికి 3,00,000 జీతం. ఇలాగా అబ్బో. ఇప్పుడు అతని దగ్గర కనీసం 150 మంది ఉన్నారు. అబ్బో. స్టాఫు. అతనొచ్చేసి ఉమ్. ఫస్ట్ ఏంటి ఒక నాకు పరిచయం అయ్యేటప్పుడు అతని దగ్గర బజాజ్ చేతక్ ఉండేది. అయ్యా. బజాజ్ చేతక్. ఓకే. ఆ! ఇప్పుడు BMW కార్ తీసుకున్నాడతను. వావ్. ఆ! ఓకే. ఇదంతా దేవుని చిత్తమే కదా! అవునయ్యా. హ్మ్. అది ఆ. ఆ! మరి ఎంత నాకు ఉమ్. పరిచయం అయ్యి కూడా ఎంత ఒక 15 ఇయర్స్ అనుకుంటా అంతే. ఇప్పుడు అవునా? ఏ వ్యాపారం చేస్తే అంత సంపాదిస్తారండి ఎవరైనా? కదా! అది కూడా కరెక్టే. అవునయ్యా. అదంతా దేవుని చిత్తం అది. అంతే. ఖచ్చితంగా, అవును. ఖచ్చితంగా. దేవుని సేవలో ఆయన బాగా చిత్తంలో జరిగింది. వాడబడ్డాడు కాబట్టి ఆయన ఆ విధంగా ఆశీర్వదించాడు. అవునయ్యా. ఆశీర్వదించాడు. అది. అది నాకు చెప్తుంటాడు ఆయన. మీరు కూడా అయ్యా. చూడండి అంటే నాకు ఆ వాక్యం అంతగా తెలీదు. అయ్యా. తెలియనప్పుడు మనం ఎట్లా కష్టం కదా! అంతేలేండి, అంటే అంతేలేండి, నాకు అంతేలేండి. లేదండి నాకంత నాలెడ్జ్ లేదు. నేను చేయనని చెప్పా. అయ్యా. అదే. మీకేమన్నా మనలాంటోళ్ళు చేస్తే కొంచెం దాన్ని బట్టి నేను వాళ్ళకి ఉమ్. వాక్యం బాగా వెళ్ళాలి. సేవకులు అయ్యా. బాగా వాడబడాలి అనే తత్వంలో ఉన్నాను నేను. అయ్యా. అట్లా. అదేలేండి. అట్లా. చాలా సంతోషం అయ్యా. హ్మ్. ఇప్పుడు అంత వాళ్ళు కడుతున్నారంటే ఉమ్. వాళ్ళకి ఎంతొస్తున్నాయి చెప్పండి ఒకసారి? అంతేలేండి, అంతేలేండి. ఒక్కొక్క చాలా వస్తుండాలి. ఒక్కొక్కళ్ళకే వచ్చేసి మీకు నెలకొచ్చేసి 1,50,000 ఒకతను ఇస్తాడు. ఒకతను ఒక 5,00,000 ఇస్తాడు. ఒకతను 8,00,000 ఇస్తాడు. ఒకతను వావ్.
12 లక్షలు ఇస్తాడు. ఉమ్. మరి నెలకి 4,20,00,000 వస్తాయండి టర్న్ ఓవర్ ఆయనకి. అబ్బో. ఉం. మరి ఇది చూడండి. అది అదేలేండి. అలా ఉంది ఆయనకి. అది మీ అంత వాక్యం కూడా చెప్పడు మళ్ళీ. అయ్యో. మరి అది మామూలు విషయం కాదు కదా, దేవుని చిత్తం అది. అవును, దేవుని కృపనే. దేవుని కృపను బట్టే ఉంటది. అవును. ఆ బ్యాగ్ అమ్మ ఒకసారి. ఏంటి సార్ అంత హ్యాపీ కదా, నేను చూస్తాను మీకు. అయ్యా. ఆ? మీరు రండి ఒకసారి. ఓ, ఎప్పుడు వస్తారు? తప్పకుండా. హైదరాబాద్ ఎప్పుడు వస్తారు? నాకు అదొక్క సాయం చేస్తే నేను. హలో. ఖచ్చితంగా నేను మీకు సాయం చేయడానికే ఉన్నానండి. అయ్యా, చాలా సంతోషం. ఆ, నేను కూడా దానికోసమే దేవుడిని అడుగుతున్నా. ఆ, మీ రూపంలో దేవుడు సహాయం చేస్తున్నాడు. ఐ మీన్, మీ రూపంలో దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు. ఆ, ఆ. తప్పకుండా తప్పకుండా. నేను మన పాస్టర్లు అందరూ కూడా దేవుని సేవలో బాగా వాడబడాలనేది నా సంకల్పం అండి. అయ్యా. ఏవైనా కానీ, ఎంత అదేలేండి. కష్టమైనా కానీ, ఎంత నష్టమైనా కానీ, అయ్యా. మన పాస్టర్లు అందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, దేవుడి సేవలో బాగా వాడబడాలి అనేది నా ఆలోచన. దేవునికి స్తోత్రం. అది సార్. చాలా మంచి ఆలోచన. నేను ఇప్పుడు ఇప్పుడు అది 9 సంవత్సరాలు అయింది. 150 గజాలు ఉంటే ఒక పాస్టర్ గారికి నేను చర్చి కట్టుకోవడానికి ఇచ్చేసాను. వావ్. ఇట్లాగే పాపం ఇబ్బంది పడతా ఉంటే, సరే మనకి ఇక ఏం చేసుకుంటాం, మనం తీసుకెళ్తామా? అంతేలేండి. మీలాంటి వాళ్ళు దేవుడి సేవలో వాడబడితే అదే మేలు అని చెప్పి ఇచ్చా. అదేలేండి. నేను ఇచ్చిన తర్వాత అప్పుడైతే అతను పాపం అతనుకున్న పొలం మొత్తం అమ్ముకొని ఇలా తిరుగుతున్నాడు దేశం మొత్తం. అదేలేండి. అప్పుడు హిందూగా ఉన్నాడు ఆయన, హైందవుడు. తర్వాత వాక్యం నేర్చుకున్న తర్వాత నన్ను పాపం 3 నెలలు వచ్చి అయ్యా నేను చర్చి కట్టుకుంటానయ్యా అంటే, సరేలే అని చెప్పి ఇచ్చా. అయ్యా. నేను ఇప్పుడు ఆయన 150 ఎకరం కొన్నాడు. అబ్బో. అదేలేండి. చూడండి మరి, మనం ఇచ్చినటువంటి 150 గజాలు 150 ఎకరాలు కొనడానికి ఉపయోగపడింది. అవును. అంటే మొదటి మెట్టు దేవుడు మీ ద్వారా వేయించాడు ఆయనకి. అంతే. అది సార్. నమ్మకంగా దేవుణ్ణిలో పనిచేస్తే ఏనాటికైనా ఆశీర్వదిస్తాడన్న నమ్మకం నాకుందయ్యా దేవుణ్ణిలో. ఖచ్చితంగా. నేను చాలా మంది సాక్ష్యాలు వింటా ఉంటాం కదా, ప్రతి ఒక్కరు కూడా ఏమి లేకుండా మొదలైన స్థితి గురించే మాట్లాడతారు. అవును. ఆ తర్వాత ఇంకా దేవుడు వారిని పరీక్షించో మరి కొట్టో తిట్టో ఏదో ఒకటి చేసి ఆయన మొత్తానికి పైకి లేపుతాడు. సంబసాలు లేపుతాడండి. అవునయ్యా. అది మామూలు విషయం కాదు. అది ఎవ్వరు ఏ దేవుడు కూడా చేయలేనటువంటి అద్భుత కార్యాలు మన దేవుడు చేస్తాడండి పాస్టర్లకి. ఖచ్చితంగా నేను ఉన్నాను చెప్పినాడు కదా ఆయన చేసి చేస్తాడు. ఖచ్చితంగా. మీరు చూడండి, ఇప్పుడు అక్కడ దాకా ఎందుకండి, మన కలవర సతీష్ అయ్య గారు ఉన్నారు. అవును. ఆయన ఏంటి పరిస్థితి చెప్పండి. అవును, స్టార్టింగ్ లో ఆయన సాక్ష్యం చూసినప్పుడు ఇప్పుడున్న పొజిషన్ కి అప్పుడున్న పొజిషన్ చూసుకుంటే నిజంగా ఇతనేనా అన్నట్టు ఉంటది అది. ఇప్పుడు కేఏ పాల్ కూడా చాలు ఆయన దెబ్బకి. మరి అలా ఆయన్ని ఆశీర్వదించాడు దేవుడు. అవును. అది ఈ విషయం. ఇంకేంటి సంగతులు, అంతా హ్యాపీనా? అంత క్షేమం. నేను ఏర్పాటు చేస్తాను. తప్పకుండా నాకు అదొక్క సహాయం జరిగితే, అంటే ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నాను అనమాట, దేవా ఒక మందిరం కావాలి అని. ల్యాండ్స్ ఉన్నాయి కానీ ఎవరిని అడిగినా కొంతమంది దగ్గర ఏమైనా నెంబర్స్ ఉండవు, కొంతమంది ఆ ప్లేస్ ఎవరిది అన్నది అర్థం కాదు. సో అందుకని ఐ మీన్ ఏదంటే కొనేంత స్తోమత లేదు. కనీసం ఒక విషయం చెప్తా వినండి.
మీరు ఏదో ఒక విధంగా ఒక 100 గజాలైనా మీరు సంపాదించగలిగితే, మీరు అయ్యా 100 ఎకరాలు సంపాదించుకునే ఆ రూట్ నేను చూపిస్తా. దేవుడే అయ్యా చూపిస్తాడు. మనం చూపించడం కాదు. అంతేలేండి అంతేలేండి అంతే. ఒక అంతేలేండి 100 గజాలు ఎట్లైనా సంపాదించితే మనం అయ్యా ఎకరాలు మనం సంపాదించుకోవచ్చు. అదేలేండి అదేలేండి అది ఖచ్చితంగా దేవుని యొక్క కృప ఉంటదది. ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు ఆయన ఆయన బిడ్డలకు ఆయన సహాయం చేస్తాడు కాబట్టి ఆ! ఖచ్చితంగా. అది సార్. చాలా ఆ! సంతోషం చాలా సంతోషం. సార్ మీ నాన్నగారు కూడా పాస్టరేనా? అయ్యా హలో. మీ నాన్నగారు కూడా పాస్టర్ గారేనా? అవునయ్యా పాస్టర్ గారు, ఆయన కూడా పాస్టర్ గారు. ఓకే. ఓకే. మీ పేరండి? శామ్ ఓవెన్స్ అయ్యా. శ్యామ్ మోహన్. శామ్ ఓవెన్స్ ఓవెన్స్ శ్యామ్ ఓవెన్సా? ఓకే. నాన్నగారి పేరు? శాంసన్ అన్న అయ్యా. ఓకే. ఓకే. మీ తాతగారు కూడా పాస్టరేనా? లేదండి లేదండి, వాళ్ళేం పాస్టర్స్ కాదు. ఆహా! మామూలుగా అయితే వ్యవసాయకులు అనమాట వాళ్ళు. ఆహాహా! వాళ్ళు హైందవులా? మన మన క్రైస్తవులేనా? నార్మల్గా నాన్నోళ్ళు అంటే సగం సగం అనమాట వాళ్ళు. ఆ! 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 మా అమ్మగారి సైడ్ అయితే కంప్లీట్ గా హిందువులయ్యా. హిందూ నుంచి కన్వర్ట్ అయిన కుటుంబాలు అనమాట మావి. ఆ! హ్మ్. అట్లా ఎవరైనండి ఇప్పుడు ఈ దేశంలో ఎవరైనా కన్వర్ట్ అయినోళ్ళే గానీ, మనం అయ్యా క్రైస్తవులకు పుట్టినోళ్ళం గాదు కదా! ఇప్పుడు నేనైనా, మా తాతయినా, మా ముత్తాతయినా హిందువులే. మీరైనా, మీ అదే తాతయినా, మీ ముత్తాతయినా హిందువులే. అంతే గదా! ఆ, ఆ! అదే అయ్యా అవును. మీరు ఆ బైబిల్ బాగా చదివారండి? నేను చదివానయ్యా. మొత్తం. ఆ, నేను చదివాను. ఓకే. వెరీ గుడ్ సార్. సూపర్ అండి. అయితే సార్ ఇప్పుడు అయ్యా నేనేంటంటే నాకు చిన్న డౌటు. బైబిల్‌లో దేవుడు ఎవరని అనుకుంటారు మీరు? అంటే బైబిల్‌లో దేవుడు ఎవరు? బైబిల్లో దేవుడు ఎవరు అంటే ఐ మీన్ నాకు ప్రశ్న విధానం నాకు అర్థం కాల. ఆ! బైబిల్‌లో దేవుడెవరు? అదేంటి, మామూలుగా బైబిల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారుగా. ఆ! ఉమ్, తండ్రి, కుమార, అవును పరిశుద్ధాత్మ. అవును తండ్రి అంటే యెహోవా. అవును. కుమారుడు యేసయ్య యేసు. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడేగా. అవునా? ఇప్పుడు పరిశుద్ధాత్మ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మేరీ వారికి గర్భం చేశారు గదా! అయ్యా ఎవరాయన? నార్మల్గా గర్భము చేయలేదు, ఆ! నీ గర్భమున జన్మిస్తాడు అని అన్నారు. అది గాబ్రియేలు దూత ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. ఐ మీన్ గాబ్రియేల్ దూత వచ్చి ఆ వర్తమానాన్ని మేరీకి మరియమ్మకి చెప్తుంది. సో ఆహా! ఇదిగో పరిశుద్ధాత్మ ద్వారా నీవు గర్భవతి అవుతావు ఈ రోజుకైనా అని ఆడ మనం చేసే. అయ్యా పరిశుద్ధాత్ముడు కమ్ముకొనెను అని ఉంది సార్. అవునా, ఆ! పరిశుద్ధాత్మ వలన అని ఉంటది లేదా ద్వారా అని ఉంటది అనుకుంటా. అహా! కమ్ముకునే. కమ్ముకొనెను అని ఉంది. నేను చదివాను గదా! అవునా, ఓకే. హ్మ్. ఉమ్. కమ్ముకొనెను అని ఉంది. మరి ఆయనెవరు? ఎవరు ఏది? కమ్ముకున్న పరిశుద్ధాత్ముడు. మేరీ వారిని కమ్ముకున్న పరిశుద్ధాత్ముడెవరు?
ఏం సార్ అయిపోయింది అప్పుడే హలో అప్పుడే అయిపోయిందా హలో మీకు? కాదండి, ఫోన్ హలో పెట్టేశారేంటి? ఫోన్ పెట్టేశారేంటి? సార్ మీ వాయిస్ కట్ అవుతుందండి. ఫోన్ పెట్టేశారేంటి? అప్పుడే అయిపోయిందా అంటున్నా. ఇప్పుడు సార్ మీరు వల్గర్ లాంగ్వేజ్ వాడుతున్నారు. పలకసి లాగేది యెహోవా చేసిన పనికి అదే చెప్తామండి. మంచి చెప్తే మంచి చెప్తాం, వాడు దుర్మార్గం సరే చేసేదే సార్, దుర్మార్గం చెప్తున్నాం. ఇప్పుడు ఇప్పుడు బైబిలే మీకు కదా నేను యెహోవా మీద ప్రశ్నిస్తుంది. నేను ఒక మాట చెప్పేదేనండి సార్. ఇప్పుడు మీకు బైబిల్ యెహోవా అడ్డం మీద పెట్టుకొని యేసు మీ ప్రభు మీద కోట్లు నమ్మకం సంపాదించడానికి రెడీగా లేకపోతే ఉంటారు, కానీ బైబిల్ వదిలేయండి ప్రశ్నిస్తే సార్. మిమ్మల్ని పారిపోతారు. ఎవరు నమ్మమన్నారు? మీకు ఇబ్బంది అయితే వాళ్ళతో వదిలేయండి. అరే వదిలేసేంద్ర బాబు, నువ్వు ప్రశ్నించినప్పుడు జవాబు చెప్పలేని దమ్మును లేనివాడివి ఎందుకు పెట్టావు నువ్వు వీడియో? ఏ వీడియో పెట్టాం? నువ్వు పెద్ద తోపులాగా, నువ్వు పెద్ద పుడింగిలాగా నువ్వు ఎందుకు ప్రచారం చేస్తున్నావు? ప్రచారం చేసేటప్పుడు ఇప్పుడు ప్రశ్నించే హక్కు నాకుంది. నేను ప్రచారం చేయలేదు. నాకు వచ్చింది నేను కదా బాబు. క్రైస్తవులకు ప్రచారం చేశాను అంతే, నేను మీకు చేయలే. నా మతానికి క్రైస్తవుడా నేను చెప్పుకున్నాను సార్. నువ్వు యూట్యూబ్ లో పెట్టడం వల్ల నాకు వచ్చింది. నాకు యూట్యూబ్ లో రావడం చాలా వల్ల వస్తాయి నిన్ను సార్. ప్రశ్నిస్తున్నా. బుద్ధులో వస్తాయి, ప్రశ్నించినప్పుడు బుద్ధ మతాన్ని జవాబు చెప్పే వస్తాయి, దమ్ము సిక్కు ధైర్యం మతాన్ని మొగోడు అయితే వస్తాయి, నువ్వు లేదా పెట్టాలి. దేశంలో ఉన్న లేదు అన్ని మతాలు యెహోవాకి వస్తాయి. కొంచెడు అయితే అందరినీ పెట్టకూడదు నువ్వు. ప్రశ్నిస్తారా సార్ మీరు? నువ్వు దమ్ము ధైర్యం ఉన్న మొగడు అయితే ఆ. పెట్టాలి వీడియో. లేదు యెహోవాలాగా అహోలా ఓలీబాతో సంసారం చేయించలేక సంసారం చేయకపోతే మనుషులతో వాళ్ళు సార్ నేను సంసారం మీకు చేశారు కదా. చెప్పలేదు అని చెప్తున్నా మర్యాదగా. అలాగా నువ్వు యెహోవాలా కొచ్చాడు అనుకో, నువ్వు పెట్టకూడదు నేను వీడియో. నువ్వు నేను మొగడు మీకు అయితే చెప్పలేదు. వీడియో పెట్టి మాట్లాడాలి. నేను మీకు చెప్పలేదు. మీకు అర్థమవుతుందా? ఎప్పుడైతే మాట్లాడతావా? ఇప్పుడు ప్రశ్నించే ఇప్పుడు పెద్దవారికి గౌరవంగా చెప్తున్నా, నేను మీకు చెప్పలేదు అది. నేను నా ఉన్నమ్మా, ఛానల్లో నాకు వచ్చింది, అది నేను యూట్యూబ్ ప్రశ్నిస్తున్నా. నీది తమ్ముడు, కాదు. నేను ప్రశ్నిస్తున్నా. యూట్యూబ్ నీది కాదు. జవాబు చెప్పే దమ్ము ధైర్యం ఉందా లేదా నీకు? ఇప్పుడు నీకు నా మాటలు వినే దమ్ము ధైర్యం ఉందా సార్? నీకు చెప్పు. నా మాటలు వినే దమ్ము ధైర్యం ఉందా? చెప్పు. వింటావా ఒక 2 నిమిషాలు సైలెంట్ గా? నా ప్రశ్న సైలెంట్ గా 2 నిమిషాలు వింటావా? చెప్పు. ఇప్పుడు యూట్యూబ్ నీది కాదు. యూట్యూబ్ లో నేను నీ కాంటాక్ట్ నెంబర్ కి లింక్ పంపలేదు. నేను క్రియేట్ చేసుకున్న నా యూట్యూబ్ ఛానల్, అది ఫారినర్స్ది. దాంట్లో నేను పెట్టుకున్నా. అర్థమైందా? ఇంటే ఇను లేదా పో, అంతేగాని ప్రశ్నిస్తా. ఎవరిని ప్రశ్నిస్తావు? నువ్వు ఎందుకు ప్రశ్నిస్తావు? అరే ఎర్రిపోకునే కొడుక, నిన్నే ప్రశ్నిస్తారా? నీ అయ్యే ప్రశ్నిస్తా, నీ ఏయ్, ముట్టాన్ని ప్రశ్నిస్తా, బూతులు- లంచా కొడుక. సార్, ఎక్కడ పెట్టావురా? సార్, పార్లమెంట్ మర్యాదగా మంత్రులు నా మాట్లాడు. కొడుక. మర్యాదగా మాట్లాడు. అరే ఎర్రిపోక, ఎందుకు పెట్టావు? అమ్మకి అయిపోయినా సార్ మీరు జవాబు కూర్చుంది? చెప్పాలి నువ్వు. అర్థమైందా? జవాబు సరిగ్గా చెప్పాలి మాట్లాడాను నువ్వు. సార్ మీరు. జవాబు చెప్పాలి. జవాబు చెప్పలేదు మూసుకో. నేను జవాబు చెప్పా సార్, మీ బుర్రకెక్కట్లేదు అది. నేను చెప్పు. చెప్పాను సార్ సమాధానం ఇది- మీరు అడిగిన దానికి. నేను తమ్ముడు కొత్త నిబంధనలో చెప్తాను, దేవుడు నేను అన్ని నిదానంగా మాట్లాడు, తీసేశాడు. నువ్వు నిదానంగా మాట్లాడు. ఇది ఇది ఏ విధంగా కరెక్ట్? తల్లి దగ్గర కొడుకును బండి పెట్టడం ఏ విధంగా కరెక్ట్? కొడుకు తల్లి కాడ పండుకోలేదయ్యా బాబు, సరిగ్గా చదవండి. ఉపపత్నులు వేరు, ఉపపత్నులు వేరు, తల్లి వేరు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు చెప్పేది విను. కొద్దిగా తెలుగు వచ్చా విను మీకు? విను 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 ఇప్పుడు నీకు సార్ ఇది వేస్ట్ కాన్వర్సేషన్. నా మీరు ప్రశ్నకు వినరు. జవాబు చెప్పు తమ్ముడు. సొల్లు తప్ప మీ ఏం లేదు. నాన్నకి